హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జే ఐడియాస్. నేను మీ రేణు జితేంద్ర. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మండే కదా, మీరు ఏమేమి రెసిపీస్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఈరోజు ఏమైనా నాన్ వెజ్ రెసిపీ చేద్దాం అనుకున్నాను, బట్ కార్తీక సోమవారం కదా, అందుకని వెజ్ కర్రీయే చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి కదా, సో పెద్ద వంకాయ ఉందండి, దాంతో ఫిష్ ఫ్రై లాగా తవా ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. సో ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసేసుకున్నాను. వంకాయలు కండకుండా ఉంటాయి కదా, అందుకని రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను. ఫిష్ని మ్యారినేట్ చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్లో వంకాయని కూడా మ్యారినేట్ చేసుకోవడానికి అన్నీ తీసుకుంటున్నాను. పసుపు, సాల్ట్, అల్లం పేస్ట్, కారం, గరం మసాలా, కొంచెం ఆయిల్, కొంచెం లెమన్ జ్యూస్ అన్నీ మిక్స్ చేసుకొని మనం కట్ చేసిన ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి. ఒక 10 to 15 minutes అలా సైడ్కి పెట్టేస్తే ఆ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టుకుంటుంది. అప్పుడు మన ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే ఫ్రై చేయకుండా అలా మ్యారినేట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఒక 20 minutes అయిపోయిన తర్వాత స్టవ్ మీద తవా పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక మనం కట్ చేసుకున్న మ్యారినేట్ చేసుకున్న పీసులన్నిటినీ అరేంజ్ చేసుకోండి. నేనైతే 2 times ఫ్రై చేసుకున్నాను. ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక రెండో సైడ్ ఫ్లిప్ చేసుకొని మంచిగా ఫ్రై అయినాక కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఈచ్ సైడ్ 12 to 15 minutes టైం పడుతుంది. నాకు ఇంకొక ఐడియా వచ్చింది. నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఈ రెసిపీ చూశాను. ఇలా ఫ్రై చేసిన వంకాయలతో పెరుగు చట్నీ చేస్తున్నారు కదా, సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని టేస్ట్ చేయాలనుకున్నాను. సో వెంటనే పెరుగు తీసుకొని మంచిగా ఏం గడ్డలు లేకుండా స్మూత్ క్రీమ్ లాగా చేసేసుకున్నాను. సాల్ట్ వేసి దానికి కావాల్సినవి కట్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. అవును, ఇంతకీ మీరు కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారా లేదా? మంత్ మొత్తం తినరా, లేకపోతే మాలాగా మండే ఒకటే తినరా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా కట్ చేసుకున్నవన్నీ మనం ఆల్రెడీ విస్క్ చేసుకున్న పెరుగులో వేసేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం కూడా వేసేసుకున్నాను. ఇంకా మనం ఫ్రై చేసిన కొన్ని వంకాయ పీసులను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా తాలింపు కూడా పెట్టేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేసి ఇంగువ కూడా వేసేసుకున్నాను. ఆ ఫ్రై అయిన తీసుకొచ్చి ఈ పెరుగులో వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే వంకాయ ముక్కలు విరిగిపోతాయి. మనం వంకాయలు ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం క్రిస్పీగా ఉన్నట్టే అనిపిస్తుంది, కొంచెం చల్లారే కొద్దీ సాఫ్ట్ అయిపోతుంది. రైస్ పెట్టుకొని అలా మనం ఫ్రై చేసుకున్న వంకాయ పీస్ వేసుకుంటే సేమ్ ఫిష్ ఫ్రై పట్టుకున్న ఫీలింగే ఉంది. అలా రైస్ తీసుకొని ఆ మసాలాని కొంచెం రైస్లో మిక్స్ చేసుకొని తింటే ఉంది నోట్లో బ్లాస్టే. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఫిష్ ఫ్రై తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు, నాన్ వెజ్ని మిస్ అయ్యే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. 100కి 200% మీ టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అయిపోతాయి. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది. ప్లెయిన్గా కంటే కూడా ఇంకా పప్పుతో, రసంతో చాలా టేస్టీగా ఉంటుంది అని నాకు అనిపించింది పర్సనల్గా. నెక్స్ట్ పెరుగు వంకాయ కూడా టేస్ట్ చూశానండి, చాలా టేస్టీగా ఉంది. అలా కలుపుకొని ముక్క తీసుకొని తింటే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.